ఇదిగో రాజుగారి బహుమానం, ఇది నీ వాటాకు మించే ఉన్నది, అంతా నీవే తీసుకో. రాజుగారు నాకు తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు, నీ మేలు ఎప్పటికీ మరవను అన్నాడు దద్దరుడు. పాము ఆ బహుమానాన్ని తీసుకోలేదు. ఆ బహుమానం కూడా నీవే ఉంచుకో అని దద్దరుడితో చెప్పి పుట్టలోకి వెళ్ళింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. రెండుసార్లు పాముకు వాటా ఇవ్వని దద్దరుడు దానిని చంపటానికి కూడా తీర్మానించుకున్నవాడు మూడవసారి పాముకు ఎందుకు వాటా ఇవ్వజూపాడు? పాము ఆ వాటాను ఎందుకు నిరాకరించింది? మొదటి రెండుసార్లు ఇవ్వనందుకు పాము దద్దరుడిపై అలిగిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాము దద్దరుడిపై అలగలేదని స్పష్టం అవుతూనే ఉన్నది. అది అలిగినట్టయితే దద్దరుడికి రెండవసారి మూడవసారి సహాయం చేసి ఉండదు. దద్దరుడు పాముకు మొదట వాటా ఇవ్వకపోవటానికి తర్వాత ఇవ్వటానికి కూడా కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి. మొదటిసారి వాడు పాము నుంచి రాజు కళకు అర్థం తెలుసుకున్న నాటికి ప్రజల్లో నక్క స్వభావం వ్యాపించి ఉండింది. ఆ స్వభావం వాణ్ణి కూడా పట్టి ఉన్నందున వాడు మొదటి బహుమానంలో పాముకు వాటా ఇవ్వలేదు. వాడు పాము నుంచి రెండో కళకు అర్థం తెలుసుకున్న సమయానికి దేశంలో రాజద్రోహ బుద్ధి, దౌర్జన్య స్వభావము ఉండింది. అందుచేతనే దద్దరుడు పామును చంపాలన్న దాకా ఆలోచించాడు. రాజుకు మూడవ కళ వచ్చే నాటికి రాజ్యం సుభిక్షమయ్యింది. ప్రజలలో స్వార్థ చింతన లేదు, భవిష్యత్తు గురించి భయము లేదు. అందుచేత దద్దరుడు పాముకు ఉదారంగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే ఇవ్వబోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.